ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది బాగా హైలైట్ అయింది, మళ్ళీ కొంత ఆగింది, మళ్ళీ ఇప్పుడు మొన్న సిసోడియా అరెస్ట్ తోటి ఒకంత ఇక నెక్స్ట్ టార్గెట్ కవితనే అనేటువంటివి బయట వినిపిస్తున్నాయి. నిజంగా అసలు ఏం జరగబోతుందంటారు? అంటే కవిత గారిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి గత నెలల కొద్దిగా మనం వింటున్నాం, ఎవరు అరెస్ట్ అవుతారు, ఇందులో ఎవరి తప్పు ఏంటి అనేదాన్ని. వాస్తవానికి ఇందులో తప్పు ఎవరిది ఉంటుంది? ఢిల్లీ ప్రభుత్వం తప్పు. నేను మొదటి నుంచి ఇదే చెప్పాను. లిక్కర్ స్కామ్ అన్నప్పుడల్లా మీరు ఎవరు అడిగినా ఏది అడిగినా లిక్కర్ స్కామ్లో డైరెక్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ కావాలండి. కేజ్రీవాలే అరెస్ట్ కావాలి. ఓకే, నిజంగా తప్పు జరుగుతాయి, అది రాజకీయ కోణంలో చేస్తుర్రా ఇది చేస్తుర్రా మనకు అనవసరం. ఇప్పుడు అందులో స్కామ్ జరిగింది అంటున్నారు. స్కామ్ నిరూపించాల్సింది సిబిఐ నిరూపించాలి. కేసు నమోదు చేసినప్పుడు వాళ్ళే నిరూపించాలి కేసు ఎంత మేరకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది, ఎవరెవరు ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరికి అందాయి. ఇదే కదా కేసు అంతా, ఇంతే కదా. లిక్కర్ పాలసీ ఎట్లా రూపొందించింది, అసలు పాలసీ రూపొందించింది కాబట్టి ఇదంతా జరిగింది. పాలసీ రూపొందించింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వంలో ఎవరు? GOM అనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ మంత్రివర్గ ఉపసంఘం ఎవరైతే ఉన్నారో ఆ మంత్రివర్గ ఉపసంఘం ఒక పాలసీ తయారు చేసి దాన్ని ఆమోదించింది ప్రభుత్వం. ఆమోదించింది ఎవరు? ముఖ్యమంత్రి. మరి ఇందులో పర్సంటేజ్ ఎవరెవరికి అందింది? 5% నుంచి 12% వరకు పోయింది. ఈ 12% మధ్యలో ఇందులో క్విట్ ప్రోకో జరిగింది, ఇందులో ఈ శాతం పెంచాలి, మీరు మాకు డబ్బులు ఇవ్వాలనేది జరిగిందనేది సింపుల్ ఈ కేసు. మరి ఇట్లా పెట్టుబడిదారులు ఎవరు, ఆ పెట్టుబడిదారులు ఎవరికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, దీని తప్పంతా కూడా ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. ఓకే, ఇప్పటివరకు బాగుంది, సిబిఐ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక మరి ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి కదా, ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు తప్పు ముఖ్యమంత్రి కన్సర్న్ లేకుండా ఏది జరగదు, ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయండి. సో కవిత గారిది ఇక్కడ ఏదో సౌత్ గ్రూప్ మొత్తం ఈమెనే మొత్తం రిలేషన్షిప్ మొత్తం బాగా మెయింటైన్ చేసింది, ఈమెనే అందరితో డబ్బులు ఇప్పించింది, కోఆర్డినేట్ చేసింది, ఈమెనే అందరికి సిట్టింగ్ పెట్టింది, కూడబెట్టింది అని చెప్తున్నారు. సిట్టింగ్లు చేపెట్టడం, కూలబెట్టడం అనేది ఇది ఏముంటుంది, కామన్. వ్యాపారాలు చేసేటప్పుడు అక్కడ ప్రభుత్వంలో వ్యాపారాలు చేసుకోవాలి, ఉంటే పరిచయాలతో పోయి అందరూ టెండర్లు వేసుకోవాలి, తీసుకోవాలనేది ఏదైనా జరిగిందేమో మనకు తెలియదు. అది అంటున్నారు, కానీ అది తేలాలి. అది ఇప్పుడు సిబిఐ కేసులో ఉంది కాబట్టి ఒకవేళ ఉంటే ఆమెను కూడా విచారిస్తారు. ఆల్రెడీ ఒకసారి విచారిస్తే ఆమె దగ్గర మన డబ్బులు ఇచ్చిందా, ఇవ్వలేదా, ఇప్పించిందా, ఇవి తీసుకున్నావా కాదు, కవిత గారు డబ్బులు తీసుకున్నావా కాదు, ఏమైనా ఉంటే ఇచ్చినామనే. ఒకవేళ ఈ కేసులో తేలితే సౌత్ గ్రూప్ అంతా కలిసి వీళ్ళు ఒక వ్యాపారం ఆడపోయి టెండర్లు తీసుకున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్న బాసు సిసోడియా గ్రూప్కే అనుకోండి డబ్బులు, వీళ్ళు ఇచ్చిన వాళ్ళే డబ్బులు. మరి ఎంత ఇచ్చారు ఏంటి అనేది తేలాలి. ఇచ్చారా లేదా, అసలు కవిత గారితో అకౌంట్తో సంబంధం ఉందా, లేకుంటే ఆమె వ్యాపారం ఉందా, లేకుంటే ఈ వ్యాపారవేత్తలందరితో పరిచయాలే ఉన్నాయా, కేవలం పరిచయాలే ఉన్నాయా, మరి ఈమెకు కూడా అందులో షేర్స్ ఉన్నాయా, ఇవన్నీ తేలాలి. మరి వాళ్ళు ఏం విచారం జరుపుతారో చూడాలి. కానీ ఇంతమంది అరెస్ట్ చేసినప్పుడు కవిత గారిని కూడా వాళ్ళు ఏం వదిలిపెట్టరు అనేది మనకు అర్థమవుతున్నది. అరెస్ట్ చేస్తారు అంటే దీన్ని బట్టి చూస్తే చేస్తారు అనేది అర్థమవుతున్నది. చేసే పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు. పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ మరి అందరిని అరెస్ట్ చేసినప్పుడు ఈమెనే ముందు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ముందు వాళ్ళు బేస్ కిందికి వెళ్ళి వచ్చారు. అరెస్టులు అన్నీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ కవిత గారిని అయితే అరెస్ట్ చేయలేదు. మరి ఒకేసారి సిసోడియానే అరెస్ట్ చేశారు. అసలు పాలసీ తయారు చేసినారనే అరెస్ట్ చేశారు. ఇంకేముంటుంది ఇంట్లో, ఇంకా కింది వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి కవిత గారు అరెస్ట్ చేస్తారా చేయరా అనేది పక్క పెడితే ఈ పరిణామ క్రమంలో చూస్తుంటే మరి ఈమెను అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో ఇబ్బంది ఉంది, ఇక్కడ రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. మరి కవితను వదిలిపెట్టారు కదా, కవితను ఎందుకు వదిలిపెట్టారని బీజేపీ మీద కూడా మొత్తం మీద బదనాం అయిపోయే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంతో 4 సీట్లు తెచ్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికే కార్నర్ మీటింగ్లు పెడుతున్నారు, 1000 కార్నర్ మీటింగ్లు పెడుతున్నాం, 10,000 కార్నర్ మీటింగ్లు పెడతారట. 10,000 కార్నర్ ఒక్క మాట అంటే ఈ కార్నర్ మీటింగ్స్ కూడా ఇప్పుడు కవితని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ సింపతి ఏమన్నా వాళ్ళకి పనికొస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి పనికొస్తుందా, లేదంటే ఒకవేళ సింపతి వస్తే దీన్ని ఎలా అడ్డుకోవాలి, దీన్ని ఎలా నియంత్రించుకోగలగాలి, బీజేపీకే ఎలా మైలేజ్ పెంచుకోవాలి, అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటాయి పరిణామాలు, అరెస్ట్ చేయకుండా ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వీటన్నిటి మీద కూడా చర్చించుకొని ఈ కార్నర్ మీటింగ్లు చేసేదానికి కూడా ప్రధానమైనటువంటి ఎజెండా అదేగా ముందుకు వెళ్తున్నారు అనేటువంటి అయితే వినిపిస్తున్నాయి. అంటే దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి సింపతి అనేది తెలంగాణ ఉద్యమం కాదు, సింపతి రాజకీయ ఇది ఉద్యమం కాదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. సో వీళ్ళు తప్పు చేసిరు నిరూపించాలి, తప్పు చేసిరని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు నిరూపించాలి. తప్పు నిజంగానే నిరూపిస్తే సింపతి ఎందుకు వస్తుంది? తప్పు చేయకుండా దాని మీద పక్కదారి పట్టిస్తే వారిపైన సింపతి వస్తుంది. ఎవరిపైన?
కవిత గారి పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల సింపతి వస్తుంది అక్రమ అరెస్ట్ చేస్తే. నిజంగానే వాళ్ళు తప్పు చేసిర్రు అని అంటే ఆ తప్పును మీరు నిరూపించండి. నిరూపిస్తే సింపతి ఏం రాదు, ప్రజలు కూడా తప్పుగానే చూస్తారు. మీరు ఏ తప్పు చేయకుండా అనవసరంగా అరెస్టులు చేసి ఇబ్బందులు పెడితే ఆ వ్యక్తి పట్ల సింపతి వస్తుంది. మరి అట్లా చేస్తున్నారా బీజేపీ? అదే ఆలోచించాలి. ఇప్పుడు అదే ఆలోచించాలి. సో జరుగుతున్న క్రమం బట్టి మనకు పోను అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ముందున్న తక్షణం ఏంటంటే రాష్ట్ర బీజేపీ నేతలకు ఒక సంకటం ఏర్పడ్డది. మీరు కవితను అరెస్ట్ చేయకపోతే మేము బదనాం అయిపోతాం, ఇంతమందిని అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేయకపోతే మేము బదనాం అయిపోతాం అంటే మీరు బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఒక నినాదం ఆల్రెడీ కాంగ్రెస్ తీసుకుపోతుంది. అది నిజం అవుతుంది. కానీ అది కాకుండానన్నా ఉండాలి అంటే మీరు కవితను అరెస్ట్ చేయాలి. ఇది ఇక వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్న సంకటం ఇదే. ఈ చర్చ పోవాలంటే కనీసం మీరు మా కోసమైనా కవిత గారిని అరెస్ట్ చేయాల్సిందే అనేది వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. సో అందులో భాగంగానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏ సర్కమ్స్టెన్సెస్ అయినా ఒకవేళ సిబిఐ నిజం ఉంది అది పాత్ర ఉందంటే అట్లా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పొలిటికల్గా కూడా కొన్ని అరెస్టులు అవుతుంటాయి కదా, పొలిటికల్ అరెస్టులు కూడా అవుతాయి కదా. సో పొలిటికల్ యాంగిల్లో కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇవన్నీ కామనే కదా. సో ఇది జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా లిక్కర్ కేసు అవినీతి ఏది ఎవరు చేసినా కరప్షనే. ఏదో 100 కోట్ల కరప్షన్, ఇది 100 కోట్ల కరప్షన్ మాత్రం ఇందులో మాత్రం ఎక్కువ మంది అరెస్ట్ అవుతున్నారు. మరి ఏం తేలుతుందో చూడాలి. సో ఇప్పుడు మీరు విశ్లేషించిన దాని ప్రకారం అయితే ఓవరాల్గా కవిత గారు ఏ కోణంలో అయినా కానీ అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ అని అంటారు. సింపుల్ ఇది, వాళ్ళు సింపుల్గా మరి ఇందులో ఏ కోణం లేదు. ఎందుకంటే కొంతమంది ఓపెన్గా చెప్పరు, నేను ఓపెన్గా చెప్తున్నా. కొంతమంది ఓపెన్గా అన్ని లెక్కలు చట్ట ప్రకారము సిబిఐ ఏ లెక్కలు చేస్తుంది, ఎట్లా చేస్తుంది ఇవన్నీ చెప్తుంటారు. అవన్నీ నేను కూడా చెప్పమంటే. కానీ ఇప్పుడు ఇంత అవసరం లేదు. ఒక ఫ్రేమ్ చెప్పినట్టు చెప్పొచ్చు, ఇవన్నీ అవసరం లేదు. సిబిఐ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే ఆమెను అరెస్ట్ చేస్తారు, అదొకటి. లేదు రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి మేరకైనా మీరు ఖచ్చితంగా అని చెప్పి హైకమాండ్ దగ్గర పోయి ఒత్తిడి పెడితే ఖచ్చితంగా ఇక్కడ మన పొలిటికల్గా ఇబ్బంది అయ్యేటట్టుంది. మరి ఆమెను ఊరికనే పిలిచి ఆమెను వెలగొడితే అరెస్ట్ చేయకపోతే వీళ్ళు ఒకటే, మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఒక చర్చ జరుగుతుంది కదా, అది ఇమీడియట్లీ పోతుంది. సో దానికోసమైనా వీళ్ళు పొలిటికల్గా ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. మరి సిబిఐ చేస్తుందా, మీ పొలిటికల్ ప్రెజర్ కోసం పొలిటికల్ ప్రెజర్ చేయాల్సి వస్తుందా? సిబిఐ కూడా మేము మాధవ్ సంస్థ మీ పొలిటికల్ ప్రెజర్ చేయమని సిబిఐ కూడా అనొచ్చు. 90% అన్నీ అవే జరుగుతాయని కూడా అనుకోవచ్చు. నేను ఏమంటే స్కోప్ ఎక్కువ ఉంది. సిబిఐ లేదా ఆమెను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. సిబిఐ అట్లా ఒప్పుకోం, మేము పొలిటికల్ ప్రెజర్ చేయమని చెప్పి ఇప్పుడు సంస్థలు కూడా కొంచెం చిత్తశుద్ధితో చేస్తాయి కదా. సంస్థలను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా మనం తప్పుపట్టలేం కదా. అట్లా. థ్యాంక్ యూ సార్.